అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 4 రోజుల రిలే నిరాహార దీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అల్లూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పాడేరు పాత బస్టాండ్ వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని, అక్రమాలపై నిజాలు నిరూపించిన నేపథ్యంలో బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుతో పాటు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, జిల్లా ముఖ్య నాయకులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 25లో నిర్వహించినటువంటి డిఎస్సిలో అనేక అక్రమాలు జరిగాయన్న విషయాన్ని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సాక్ష్యాధారాలతో పాటు ఆ రోజు నిరూపించడం జరిగింది ఒక మీడియా సమావేశంలో. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఒక్కొక్క పోస్టు 15 లక్షలకి అమ్ముకున్నారని చెప్పేసి ఆ ఆడియో ఫుటేజీలు, వీడియో ఫుటేజీలతో సహా సాక్ష్యాధారాలతో సహా చూపించడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని చెప్పేసి అనే విషయాన్ని గ్రహించినటువంటి విద్యార్థులందరూ ఏకమై ఢిల్లీలో లక్షలాది మంది ఒక భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలుసు. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగమైనటువంటి ఇక టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న విషయాన్ని ఇన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించినప్పటికీ కనీసం ఒక సిబిఐ దర్యాప్తు కానీ లేదా ఇంకొక దర్యాప్తు సంస్థని పెట్టకపోవడమే కాకుండా మరి ఆయన రాజీనామా చేయకపోవడం నిజంగా దుర్మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఎన్డీఏలో భాగస్వాములు అయినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వర్తించదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఉద్దేశించి అనేక రకాలైనటువంటి అబద్ధపు హామీలు ఇచ్చారు. అందులో ఒక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదా నిరుద్యోగ భృతి కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, ఉద్యోగులకు కాకుండా డిఎస్సి అభ్యర్థుల్ని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే డిఎస్సిలో నష్టపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలి, అలాగే సిబిఐ సంస్థ ద్వారా ఈ సిబిఐ దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకించి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పాఠశాలలు, ఉదాహరణకు ఇక్కడ మా జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సిఏహెచ్ స్కూల్లో ఉన్నటువంటి ఒక హాస్టల్ సుమారుగా 500 మంది విద్యార్థులు ఉంటే కనీసం హాస్టల్ సౌకర్యం లేని పరిస్థితి ఈరోజు ఉంది. మా గిరిజన ప్రాంతంలో ప్రతి పాఠశాలలో కూడా అనేక మంది విద్యార్థులు పిట్టల్లో రాలిపోతున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మా గిరిజన ప్రాంతంలో అనేక పాఠశాలల్లో ఈ నేటికి ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి రోజు ఉంది. అదేవిధంగా మా గిరిజన ప్రాంతం నుంచి విశాఖపట్నంలో మారికవలస ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని ఈరోజు పొట్టకొట్టే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి మేము విశాఖపట్నం వెళ్ళి చదువుకోవడానికి కూడా మాకు అవకాశం లేని పరిస్థితి ఈరోజు మీరు తయారు చేస్తున్నారు. మారికవలసలో చదువుతున్నటువంటి సుమారుగా 300 మంది మా గిరిజన విద్యార్థులు 5, 6, 7 తరగతులు చదువుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా వేరే స్కూల్కి మేము పంపించేస్తాము, లేదా ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ కోర్సుల్లో మేము అక్కడ అంటే ఇంటర్మీడియట్ విద్యని మేము ప్రవేశపెట్టి 5, 6, 7 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా మేము గిరిజన ప్రాంతానికి పంపించేస్తామని చెప్పి ఈరోజు ఇటీవల కాలంలో జీవో కూడా విడుదల చేశారు. మేము ఒకటే మీకు అడుగుతున్నాం, మీరు కేవలం రికార్డులు సృష్టించడానికి కానీ
ప్రపంచ రికార్డులు సాధించడానికి కానీ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు మీకు అవసరం. కానీ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా విద్యార్థులు మా చదువులు మీకు పట్టవా లేదు గిట్టవా అని చెప్పేసి మీకు అడుగుతున్నాం. కాబట్టి ఏదైతే విద్యాశాఖ మంత్రి కేంద్రంలో ఏదైతే పద్ధతి ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారో ఖచ్చితంగా మీరు ఆంధ్ర రాష్ట్రంలో మీరు విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత కానీ మీకు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి. అదేవిధంగా నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేసిన డిఎస్సిలో జరిగిన అవకతవకలపై మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ అవకతవకల్ని వెలుగులోకి తీసుకుని వచ్చి జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి, న్యాయ విచారణ జరపాలి. దానికి ముందు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రిజైన్ చేయాలనేది మా ఏకైక డిమాండ్. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఆ నియామకాలలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయి. అర్హత కానటువంటి వారికి అందరికీ కూడా మరి ఎంపిక చేసుకోవడం జరిగింది. తమ తాబేదారులు, తమ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు నియామకం చేసుకున్నటువంటి వారు రికమెండ్ చేసినటువంటి వారికి అందరికీ కూడా నియామకాలలో అవకాశం కల్పించారని చెప్పేసి మేము సాక్ష్యాధారాలతో మరి నిరూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆధారాలన్నీ కూడా వెలుగులోకి తేవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మేము మరి దానిపైన సిబిఐ దర్యాప్తు జరిపించాలి, న్యాయ విచారణ చేయాలి, నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాలి విద్యాశాఖ మంత్రి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చూసారు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీలో జరిగినటువంటి జన్జీ ప్రభంజనం. మరి దాన్ని కదిలి ఆలస్యంగానైనా కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసి ఒక కమిటీ వేసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి అక్కడ తల్లి ప్రభుత్వం ఉంది, ఇక్కడ పిల్ల ప్రభుత్వం ఉంది. మరి తల్లి ప్రభుత్వంలో మరి అక్కడ రిజైన్ చేసినప్పుడు పిల్ల ప్రభుత్వంలో కూడా జరిగిన అవకతవకలపైన ఎందుకు రిజైన్ చేయట్లేదు, ఎందుకు తల్లి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది మేము చేస్తున్నటువంటి డిమాండ్. అనేకమైనటువంటి విషయాలు విద్యాశాఖకు సంబంధించి ఖాళీలు భర్తీ చేయాలని, అలాగే మరి జీవో నెంబర్ 3 పైన మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని, హామీలు అమలు చేయాలని మీరు ఎన్నికల్లో చెప్పారు. ఆ రోజున లేనిపోని అబద్ధాలు చెప్పి మా పైన నిందలు వేయటం జరిగింది. ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి వ్యతిరేకంగా ఉన్నారని, దీనిపైన చర్యలు తీసుకోలేదని చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు, అబద్ధాలు చెప్పారు. ఆ రోజున హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే దీన్ని పునరుద్ధరిస్తాం, 100% ఉద్యోగాలు ఇక్కడే కల్పిస్తామని చెప్పి. మీరు ఆ హామీని నెరవేర్చి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మా డిమాండ్. మరి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఆ రోజు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ 2 సంవత్సరాలుగా నియామకాలు అంటే విద్యార్థులందరూ కూడా ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. మెడికల్ కాలేజీలో ఉన్న ఖాళీల్ని, అలాగే డిగ్రీ కాలేజీలో ఉన్న ఖాళీల్ని, జూనియర్ కాలేజీలో ఉన్న ఖాళీల్ని, విద్యా సంస్థలో ఉన్న ఖాళీలను అన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇటీవలనే ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మరి అక్కడ మారికవలసలో ఉన్నటువంటి పాఠశాల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి అక్కడ చదువుతున్న పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఏ ఒక్కరికి కూడా ఎటువంటి సమాచారం లేకుండా దాన్ని ఏదో మనం ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఉన్నతమైనటువంటి విద్యార్థి అది ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అక్కడ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అని చెప్పేసి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. అది ఎవ్రీ ఇయర్ 90 మంది అబ్బాయిలు 60 మంది అమ్మాయిలతో ఒక మంచి విద్యను ఇవ్వాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఆ సంస్థని ఇక్కడ నెలకొల్పకుండా ఉన్న పాఠశాలలో మీరు ఏర్పాటు చేసి 6-7 తరగతుల పిల్లలందరినీ కూడా అర్ధాంతరంగా ఉన్న పలంగా ఎక్కడో పంపిస్తామని చెప్పేసి అన్నారు. పిల్లలకి ఇష్టం లేదు, తల్లిదండ్రులకి ఇష్టం లేదు, వారి భవిష్యత్తు పాడైపోతుంది.
ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం దిట్టగా కనిపిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పి మీరు విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయకుండా దయచేసి మా డిమాండ్ల్లో ఒక్కటే, మీరు అవకతవకలకి పాల్పడ్డారని మేము నిరూపించాం. ఆ నిరూపణకి మీరు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు మీరు రాజీనామా చేయండి, చేసి మీ నైతికత నిలబెట్టుకోండి.